నేను ఎప్పుడో చెప్పా ఒమిక్రాన్ వచ్చినప్పుడు టీవీలో బాగా పాపులర్ ఒమిక్రాన్ వంకాయ కోసి కారం పెట్టాలి ఒక్కొక్కడిని మర్చిపోతున్నామని మీరు అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు కదండి వ్యాక్సిన్ వేసుకోదని సంథింగ్ అన్నారండి మీరు నమ్మరు నేను వ్యాక్సిన్ వేసుకోలేదు సార్ చైనాలో అసలు వేసుకోలేదు సార్ ఎందుకంటే మీరు అన్నారు కొద్దిగా ఎఫెక్ట్స్ అవి వస్తాయి కొద్దిగా ఇబ్బందిగా ఉంటే అవసరం లేదమ్మా వ్యాక్సిన్లు అయినా ఏం పర్లేదు మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి కొద్దిగా మంచి ఫుడ్ తినండి వైరస్ ఏమన్నా అవదన్నారు మీరు అప్పుడు మేము చూసామండి మేము చెప్పాం ఎందుకంటే మాకు మేము ఇండియన్స్ అండి మీరు ఇక్కడ వ్యాక్సిన్ తీసుకుంటే మాకు ఇబ్బంది అవుద్దేమో ఏదైనా ఏ వ్యాక్సిన్ అవ్వండి ఇక్కడ కూడా వేసుకోమని చెప్పారు మేము ఇండియా వచ్చినప్పుడు కూడా మేము వేసుకోం సారీ వ్యాక్సిన్తో మాకు పని ఉంది మేము హెల్తీగానే ఉన్నాం దేవుడు దేవాలు వ్యాక్సిన్ వేసుకున్నా వస్తుంది ఇప్పుడు వచ్చింది ఏంటంటే వ్యాక్సిన్ అనేది ఒక శాస్త్రం పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూడటానికి నిజంగా అరుంధతి నక్షత్రం ఉంటుందా అదొక శాస్త్రం లాగా వ్యాక్సిన్ కూడా శాస్త్రం సైన్స్ ఏంటి ఎవడో నవరంధ్రాలతో ముడ్డుతో అవుతాడు ఎవడ ఈ విషయం చెప్పింది నేను కూడా కాదు మీరు కాదు అమెరికన్ సిడిసి చెప్పింది దాని కూడా నమ్మరా అదే డేటా బేస్ చేసుకుని వ్యాక్సిన్ వేసుకున్నాడికి వచ్చేది ఎఫెక్ట్ ఒకటే చిన్న లాజిక్ ఏంటంటే ఈ సన్నాసులు అందరూ మర్చిపోయింది వ్యాక్సిన్ వచ్చింది వుహాన్లో పుట్టిన వెర్షన్ కాకి అప్పుడు దానికి చేశారు దాని తర్వాత వెర్షన్లు మార్చుకుంటే అది మొదలది ముసలమ్మ అనుకోండి ఇప్పుడు మునుమనుడు వచ్చాడు కదా ముసలమ్మ వెర్షన్ రాకుండా కాపాడచ్చు ఒకవేళ అనుకుంటే కొత్త దాన్ని మార్చుకుంటది కదా మరి వీడు పాత వ్యాక్సిన్లు వేసుకొస్తే పాత దానికి నష్టం అవుతుంది కొత్తది రాదు కదా బుర్ర తక్కువ రాయాలి కాబట్టి ఏమన్నా బుర్ర ఉందా వీళ్ళకి బుర్ర ఉందా ఈ సన్నాసులకి ఎప్పుడో వర్షం ఎలా పనిచేస్తుంది పనిచేయదు కదండి దీనికి ఇది ఈ పకోడీ గ్యాంగులు అంతా వ్యాక్సిన్లు వద్దన్నారు వ్యాక్సిన్ వేయండిరా నిజంగా మంచిది కనిపెట్టేయండి వేసుకుంటాం మంచిదేయండి ముసలమ్మ తీసుకొచ్చి మునుమనోడ వర్షన్కి ఇది పనికి వస్తుందంటే ఎలా పనికి వస్తుంది సార్ ఈవెన్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కొంతమంది చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఇప్పుడు లేటెస్ట్ టీవీ ఉందండి నేను ఎప్పుడో విండోస్ మొదట్లో మేము 386 286 ఉన్నప్పుడు విండోస్లు ఉండే విండోస్ ఫస్ట్ వెర్షన్లో ఆ విండోస్ వెర్షన్ ఇప్పుడు వేసుకుని కంప్యూటర్ సెట్ అవుద్దా ఈ వ్యాక్సిన్ కూడా అంతే 20 ఏళ్ల క్రితం ఉండే విండోస్ సాఫ్ట్వేర్ వెర్షన్ ఇవాళ లేటెస్ట్ ల్యాప్టాప్ సెట్ అవుద్దా మరి అట్టా అప్పుడు వ్యాక్సిన్ ఇప్పుడు సెట్ అవుతుంది బుర్ర తక్కువ సన్నత్రం బుర్ర తక్కువ కొంతమంది అంటే వీళ్ళు సమర్థించే హేతువాదులు ముసుగులు ఉండే నీచులు సైన్స్ ఫైనల్ గా జనం మోసపోతున్నారు సార్ వీళ్ళందరూ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకో మా జనంగా ఏం కాదు మా వ్యాపారం ఉంటుంది ఎక్కడైనా సరే వ్యాపారం అనుగుణంగా ఉంటుంది రీఫండ్ ఆయిల్ బోగస్ అని అందరికీ తెలుసు రీఫండ్ ఆయిల్ మాత్రం గవర్నమెంట్ పర్మిషన్తో అమ్ముతారు అట్లానే ఈ అంతే ఈ షుగర్ ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గుతుంది తెలుసు అయినా ప్రోటోకాల్ అదే రాయాలంటారు రాజుగారు బట్టలు ఏమని తెలుసు అబ్బా ఏం బట్టలు వేసుకుంటారు టై ఎదిరిపోయింది ఒక నీచమైన ప్రపంచం దానికి ఏం చేయాలి హేతువాదులు లాంటి వాళ్ళు వాళ్ళు ఎలక్ట్ చేసి అరే వీళ్ళు మోసం చేస్తారని చెప్పడానికి కొన్ని ఆర్గనైజేషన్లు ఉంటాయి మా బుట్టి వాళ్ళని చెప్తాం సరే ఈ సంఘాల పేరు చెప్పుకుని ఆ ముసుగుల్లో బతుకు తెరువు చూసుకునే అదోళ్ళంతా వాళ్ళకి పూర్తి వాళ్ళకి వస్తాయి వీళ్ళ మీద ఈగవాళ్ళని రాడు ఈ మాఫియా మీద అసలు ఈగ వాళ్తే అసలు వాళ్ళే మాట్లాడరు కింద స్వామి భక్తి పరాయణులు అసలు గిలగలగల గించుకుంటారు అది అసలు ఫిట్స్ వచ్చాడు అనుకుంటాడే దొరకుండా రాస్తున్నట్టు ఫిట్స్ వస్తే ఎట్లా ఉంటుంది ఆ టైంలో గించుకుంటారు అలా రెండురా అంటే మళ్ళీ ఒక కిందకి కుక్క సింహం కనిపితే ఎలా ముడుస్తుంది అలా మడిసి పారిపోతారు చర్చికి రమ్మంటే రారు ఊర్రే మేము బూతులు తిడతాం ఫేస్బుక్లో కూర్చొని మీరు పడండి ఆడి ప్రతి ఒడికి బాడీ షేమింగ్ చేస్తాం బూతులు తిడతాం ఇది వాళ్ళు చెప్పేది ఇప్పుడు మా పోటీలు కరుగ్గా ఎందుకు మాడాల్సి వస్తుందంటే ఆ కుక్కలకు అర్థమయ్యే భాష ఆ కుక్కల భాషలో మాడదు నేను ఒకప్పుడు నేను హేతువాది నేను ఎందుకని 1-2 సార్లు వాళ్ళ పేరు చెప్తానంటే వీళ్ళలో అంత చీడ పురుగులు దేశద్రోహులు కూడా ఉంటారు ఆ తీవ్రవాదుల్లో దేశద్రోహులు ఈ ముఠాలు ఉంటారు కదా దొంగల ముఠాలు వీళ్ళ నిజమైన వాళ్ళు ప్రజలకు హేతువాదులు కాదు ఒక మాఫియా ముఠాన్ని పరిరక్షిస్తూ ఉండే ఒక దొంగలాడు సైన్స్ ముసుగులు అదో భ్రమంలో బతుకుతూ ఉంటారు వాళ్ళు తగ్గించిందని ఈ బచ్చాగాళ్ళకే అంత ఉంటే జీవితంలో పేషెంట్ మౌన్ చూడలేని బచ్చాగాళ్ళకి ఒక్కడ తగ్గించినాడు ముఖం చూడడానికి రోజు కూర్చుని 100 మంది సార్ నాకు హెచ్బిఎన్సీ 15 నుంచి వాళ్ళు ఇటు వచ్చింది సార్ ఇవాళ నాకు ఎస్ఎల్ఈ 9 పాజిటివ్లు ఉంటే ఇవాళ 3 నెగిటివ్లు వచ్చేసారు నెలలో లివర్ క్యాన్సర్లో మెటాషాస్ ఉన్నాయి ఇలా తగ్గిపోయింది సార్ సర్వికల్ క్యాన్సర్ గడ్డ 5/4.2 ఉండేది 2 నెలల్లో 0 అయింది సార్ పెట్ స్కాన్లో 0 వచ్చింది సార్ టైప్ 1 తగ్గిపోయింది సార్ సిపెప్టైడ్ 0 అని రోజు న్యూస్లో నాకెంత ఉండాలి బచ్చాగాళ్ళారా తెల్లారులైతే 100 కూర్చుని మీ మూల ఎవడరా ఉపయోగం మీ మూలన నేను అక్కడ కూర్చొని ఉపయోగపడుతున్నా ప్రజలకు రామకృష్ణ యాత్రలో కూర్చున్నా చూస్తున్నా నేను డాక్టర్ టీం మొత్తం మా కింద మా అడ్మిన్లు మా టీం అంతా 24 గంటలు సర్వీస్ చేస్తున్నారా సర్వీస్ ప్రజలకి ఎందుకు ఇలాంటి సిద్ధాంతాన్ని కాపాడు మీరేం చేస్తున్నారా ఆ ఫేస్బుక్లో కూర్చొని బూతులు తిట్టుకోవడం తప్ప పనికి మళ్ళీ సన్నాసులు 10 మంది కుక్కలు పోగేసుకుని మీలో మీరు మొరగడం తప్ప ఏంటరా మీ మూల సమాజానికి ఉపయోగం అంటే ఇట్లా ఉడతగాళ్ళంతా చాటునుండే ఇవన్నీ చాటును మురుగుతూ ఉంటాయి అన్నీ ముందుకు ఒక్కటి కూడా రాదు ప్రతోడు డైలాగులు వేసేవాడే నేను ఓపెన్గా డయాబెటీస్ మోహన్ గారి దగ్గర నుంచి ఆయన 2 రకాలజిస్ట్ దగ్గర నుంచి చాలా ఫోటోలు పెట్టి మరి మీరు తగ్గిన ఒక్కడు చూపిస్తే మొత్తం ఆస్తులను రాసిస్తాను ఛాలెంజ్ అని గట్టిగా కొట్టి నేను తగ్గించలేకపోయినా డైరెక్ట్ ఫోటోలు పెట్టి మరి వీడియోలు పెట్టి ఛాలెంజ్ చేసిన కిక్కురుమంటే ఎవరు కిక్కురుమంటే ఒట్టు
చాటు మాట్లాడటం, ఎదురుకుండా ఎవడో మాట్లాడు. ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కడి చేతి ఎవడో చెప్పింది. దమ్ము లేకుండా సిగ్గు లేకుండా పారిపోయి మీకే అంత ఉంటే రోజు తగ్గించి నాకెంత ఉండాలి? తొక్కలో ట్రైగులర్స్ 3000 4000 ఉండేది, నీ 1000 జనంలో ఎత్తిన స్టార్టింగ్ తగ్గించలేవు. దెబ్బకి 50 తీసుకొస్తా వారంలో, ఏం చేస్తావు? ఇన్ని వేల రిపోర్ట్లు ఏమంటావు? అసలు ఎంత ఇప్పుడు పంపించు, నీ తగ్గించు. నీకు అసాధ్యమైన 10 ఏళ్ళ నుంచి అలా పంపించు, తగ్గించి చూపిస్తా. ప్రజలు తగ్గడం కావాలి. నీ బాగా తగ్గడం ఎవరు రాసి? నీకు రాసిచ్చారండి పట్టా ఏమన్నా? కట్టుకుని మొగుళ్ళలాగా ఇదే నీ పెళ్ళమని రాసిచ్చారండి ప్రజలకి? నిన్న నేను ఇవ్వలేదు కదా. నువ్వు చేస్తే నేనెందుకు? ఆయనే ఉంటే ఏదో ఉందో సామెత దాకా ఉంది, సామెత కూడా. నువ్వెందుకు? నువ్వే సరిగ్గా ఏడిస్తే నేనెందుకు? నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎంతో మంది చంపేశారు నా వాళ్ళు. ఇవన్నీ వీళ్ళు చేసిన హత్యలు. నాకంటే చిన్నాళ్ళు షుగర్ పేషెంట్లు అయ్యి వీళ్ళు దరిద్రపు ట్యాబ్లెట్లు వాడి వాళ్ళు పెట్టినట్టు అన్నాలు తిని ఆ మొదట ఫుడ్ ప్రోగ్రాంలు అన్నీ ఇచ్చా, చపాతీలు తిను, ఇది తిను ఎన్ని పెట్టి వాళ్ళ చివరి డయాలసిస్ కిడ్నీలు పోయి స్టేజ్కి వచ్చిన అక్కడికే ఆ మూర్ఖులు వదలరు. పెట్టించి డయాలసిస్ తీసుకొచ్చి చచ్చిపోయారు కళ్ళ దగ్గర కూడా. ఫ్యామిలీలో రోడ్ల మీద రావటం. ఎంతమంది నా బంధువులు చనిపోయారు తెలియదు షుగర్లు బీపీ. ఆఫ్టర్ ఈ రెండింటికి ఎంతమంది స్ట్రోక్లు వచ్చి బలైపోయారో, ఎంతమంది తిరిగారో, ఎంతమంది నాశనం అయిపోయారు. ఇవాళ వాళ్ళందరికీ వాళ్ళు నేను కొన్ని వేల మందిని నేను నా బంధువుల్లోనూ నాకు తెలిసిన సర్కిల్లో తెలియని వాళ్ళు మిలియన్లో ఉన్నారు. వాళ్ళలో నేను పోగొట్టగలిగానంటే అంతకంటే ఏం కావాలి? అది 1000% సక్సెస్ రేట్. మీకే తెలుసు కదా. అవును సార్, మేమే ఫేస్ చేసాం కదా సార్. ఈవెన్ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా నేను డైట్ లోనే ఉన్నాను సార్. అసలు ఇప్పుడు మా పుట్టినోడు కూడా ఫుల్ జుట్టు ఎంత ఒత్తుగా చాలా యాక్టివ్ గా పరిగెడితే ఆడు గ్రౌండ్ మొత్తం 2-3 రౌండ్లు కొట్టేస్తాడు సార్. 1 year అప్పుడే చాలా మంచి ఎనర్జీగా. నిజానికి అర్థం చేసుకోవాల్సింది తెలుసా, ఇందులో రహస్యం కూడా మీకు చెప్తా. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బేబీకి ఒమేగా 3 అవసరం చాలా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉండాలి. మన డైట్ అంతా ఒమేగా 3. చాలా మంది తెలియదు ఏంటంటే ఇవాళ ఒమేగా 3 గురించి మాట్లాడుతున్నారు. ఒమేగా 3 మాట్లాడింది నేను డేవర్ నుంచి అంతే. నేను ఇచ్చే నువ్వులు అది అంత. ఇంకో తమాషా తెలుసా, ఈ ప్రపంచంలో గింజల్ని నట్స్ చెప్తాడు ఎవడొకడు అన్ని గింజల్ని ఒక డైట్ లో ఇంట్రొడ్యూస్ చేస్తుంది ఫస్ట్ డైట్ మందే. ప్రపంచంలో ప్రపంచం ఏ దేశం డైట్ గింజల డైట్ లో పార్ట్ చేయాలి, ఒక డైట్లో భాగం చేయాలి. నేను ఆ గుమ్మడి గింజలు కానీ, పొత్తిరుడి కానీ, పుచ్చ గింజలు కానీ, అలానే నువ్వులు అవిసి గింజలు. యాక్చువల్లీ చైనీస్ వాళ్ళు తింటారు సార్ అవి. మధ్యాహ్నం గ్రీన్ టీ తో పాటు అవే గింజలే తింటారు సార్. టైం పాస్ కంటే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇవాళ చూడండి, మీరు ఏ షాప్కి వెళ్ళినా కంపల్సరీ గుమ్మడి గింజలు పొత్తిరుడి షాప్స్ లేవు. ఒకప్పుడు లేవు సార్. ఈ రెవల్యూషన్ నేను తేగలిగాను, అసలు చాలా పెద్ద విషయం, చాలా తేగలిగాను. దుబాయ్ లాంటి వాటిలో కూడా ఆ గుమ్మడి గింజలకి బాగా ప్రాధాన్యత పెరగటం. వాళ్ళే చెప్పారు, అసలు నా పేరు మీద ఎక్స్క్లూజివ్ స్టోర్స్ పెట్టారు. నన్ను తీసుకెళ్ళి చూపిస్తే ఆశ్చర్యపోయారు. దాంట్లో ఎక్స్క్లూజివ్ అసలు నా ఫోటోని గుర్తుపట్టవే అన్నీ నా దీంతోనే. అంటే చాలా మంది చాలా చేస్తారు, నాకైతే ఏ సంబంధం లేదు. అలా కొన్ని సంస్కరణలు అయితే డైటే కాకుండా కొన్ని తీసుకెళ్ళగలిగాను. అలా హెల్తీ లైఫ్ స్టైల్ అంటే రోజులో తక్కువ సార్లు తింటాం. నేను విజయ్ చెప్పి విజయ్ గారు చాలా మంది తక్కువ ఎక్కువ సార్లు చేయమనేది ఈ డయాబెటిక్ గ్యాంగ్, ఈ గ్యాంగ్ సృష్టించిన నీచమైన గంటకు తినండి ఒక నీచమైన వ్యవస్థ సృష్టించారు. డయాబెటాలజిస్టులు అందరూ కలిపి కుట్ర చేశారు ప్రపంచం మీద. అది ఆ అపోహ పోగొట్ట చాలా మంది వాళ్ళ తక్కువ తినటం, మీల్కి మీద గ్యాప్ ఇవ్వడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ మార్చగలిగాం. నేను మిలియన్ల మందిని డైట్ చేసినా చేయకపోయినా ఇవాళ ఇన్ని వేల గానగలు ఆ రెవల్యూషన్ బాగా తేగలిగాను. అది నేను చాలా మంది గానగలాలు కలిసి అసలు అప్పటికి ఇప్పటికి కొత్తగా ఇండస్ట్రీ చాలా మంది బతుకుతూ ఉంటారు దాని మీద. సహజంగా నేచర్ రావటం, కొబ్బరికి డిమాండ్ పెరగటం, ప్రకృతికి దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ బాగా జరిగింది. అవును సార్. ఈవెన్ నేను ఫస్ట్ బేబీ తర్వాత జిమ్ చేసి కూడా నేను 3 months లో 15 kgs తగ్గాను సార్. బట్ మొహం మొత్తం ముసలిగా అయిపోయి ఎవరో పెద్ద ఆవిడ అయిపోయాను సార్ పరిగెట్టి. ఇప్పుడు సెకండ్ బేబీ డెలివరీ అయిన తర్వాత డైట్ చేసి అసలు చాలా అందంగా తగ్గాను సార్. అసలు వెయిట్ అది నేను గుర్తొచ్చినప్పుడు అలా అమ్మ బాబు ఎంత ఘోరం జరిగింది. నా మెటబాలిజం కూడా మొత్తం పాడైపోయింది సార్. ఆ జిమ్కి వెళ్ళి పరుగులు పెట్టి తక్కువ తినాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది సార్. అసలు నా బాడీ నేనే బాడీ చేసేసుకున్నాను. ఇదంతా తెలిసిన తర్వాత ఆ పద్ధతి మొత్తం చాలా రాంగ్ చేశాను. ఎవరి కాళ్ళే ఇలా వాళ్ళకి సెల్ఫ్ పాడు చేసేసుకుంటారు. మీ డైట్ ఎవరైనా ఫాలో అయిన తర్వాత అంటే ఇన్ని సంవత్సరాలు ఎంత వరస్ట్ గా రియలైజ్ అయిపోతారు సార్. నీ బలానికి కారణం అది అర్థమైంది నీకు. అవును సార్, అర్థమైంది సార్. కోకోనట్ ఆయిల్ తో పాటు మెటబాలిజం అక్కడ ఒక రహస్యం ఏంటంటే నీకు అంత స్ట్రెంగ్త్ రావడానికి రహస్యం చెప్పండి. నువ్వు రికార్డ్ చేయడానికి నీకు స్ట్రెంగ్త్ కలిగించడానికి రహస్య సీక్రెట్ ఏంటి తెలుసా? ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకో విజయ్, ఒక బిజినెస్లో ఉన్నావు, రొటీన్ 20 ఏళ్ళ నుంచి అదే బిజినెస్ చేస్తున్నావు, ఒక హోటల్ పెట్టావు అనుకో, రొటీన్ సేమ్ చేస్తున్నావు, హోటల్కి వెళ్తావు, ఏదో బిజినెస్ వస్తున్నావు, వచ్చిన రాత్రికి ఇంటికి తీసుకెళ్తావు, ఇదే బిజినెస్. నీకు పెద్ద ఆసక్తి ఉండదు, డల్గా ఉంటావు. సడన్గా నీకు
ఇప్పుడు నెలకు నీకు ₹1,00,000 మిగులుతుంది అనుకో. సడన్గా నీకు ఒక ఆఫర్ వస్తుంది, ఇదిగో పలానా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదో కొత్త వెంచర్లోకి వెళ్తే ఒక దెబ్బకు మనకు ఒక నెలలో ₹1,00,00,000 మిగులుతుందని, లేదా ఒక సంవత్సరంలో ₹1,00,00,000 మిగులుతుందని ఒక పెద్ద ప్రపోజల్ వచ్చింది అనుకో. మనం దీని నుంచి షిఫ్ట్ అయ్యి దానికి వెళ్తాం. అప్పుడు నువ్వు ఇప్పుడు కంటే చాలా ఉత్సాహంగా పనిచేస్తావు. ఖచ్చితంగా అండి. నువ్వు ఎందుకంటే కొత్త బిజినెస్కి వెళ్ళినప్పుడు నువ్వు మళ్ళీ కొత్త అవుతుంది కదా, నీ ఎనర్జీలన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. ఇప్పుడు నీ బిజినెస్ హోటల్ పెట్టినప్పుడు కొత్తలో దాన్ని నిలబెట్టడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో, ఈ కొత్త దానికోసం తిరిగి అంత కష్టపడతావు. అవునండి. నీ ఎనర్జీ అంతా అంత వస్తుంది. మళ్ళీ పొద్దున్న నుంచి చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం, డే 1 నుంచి ప్రతి చిన్న ఇలా చేస్తావు. అవునండి. అట్లానే ఏమవుతుందంటే ఒక మెటబాలిజం మారినప్పుడు అప్పుడు రిజల్ట్ బాగుంటుంది. అలానే అవునండి. ఈ మెటబాలిజంలో ఉన్నప్పుడు గ్లూకోజ్లో ఒకటి జరిగింది. ఈ గ్లూకోజ్ నుంచి ఫ్యాటీ మెటబాలిజం చేంజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే దీనికోసం ఒక ప్రత్యేక సెట్ సృష్టించబడుతుంది. రెండోది ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన సెల్ డెత్ రేట్ తగ్గుతుంది. పుట్టిన ప్రతి సెల్లు మంచి సెల్ మనం ఫుడ్ పెట్టి నాశనం చేస్తాం, ఈనాడు చెత్త పెట్టి. ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా డైట్లోకి వచ్చిన తర్వాత మన పుట్టిన ఇవాళ మన ఒళ్ళంతా సెల్సే కదా, కొన్ని కోట్ల సెల్స్ ఇప్పుడు నీతో మాట్లాడితే పుడతానే చచ్చిపోతున్నాయి. ఈ సెల్స్ విన్నాళ్ళు ఏం వేస్తున్నావు, ఆ పెంట్రైఫైండ్ ఆయిల్, కెమికల్ ఉప్పు, పురుగుల మందులు కారం వేస్తున్నావు, ఆ కల్తీ పోలు వేస్తున్నావు. ఇప్పుడు నేను ఆపాను, ఇవాళ 1,00,00,000 సెల్స్ పుట్టి 1,00,00,000 సెల్స్ కొత్త పుట్టినాయి. ఈ 1,00,00,000 సెల్స్లో మంచి వేస్తున్నావు నువ్వు, దాన్ని అటు కెమికల్ తీసేస్తున్నావు, చెడు తీసి సేమ్ టైం మంచి వేస్తున్నావు. నీ సెల్ కొత్త ఎనర్జీ వస్తుంది. నీ కొత్తగా పుట్టిన సెల్ అన్ని నీకు అసలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంట్లో పుట్టిన పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతాడు, ఎలా పెరుగుతాడు, రోడ్ల మీద వీధిలో వాడు ఎలా పెరుగుతాడో, మనం ఇన్నాళ్ళు రీఫండ్ లాంటి చెత్త ఇచ్చి పెంచిన సెల్ వేరు, ఇప్పుడు నేచర్ ఇచ్చిన ఫ్యాట్ ఇచ్చడం, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళటం, మందులనే కెమికల్ లేని ఈ ప్రపంచానికి పెంచడం వలన సెల్ స్ట్రాంగ్ అవుతుంది. బేసిక్గా నీకు ఎప్పుడు సెల్ స్ట్రాంగ్ అయిందో ఆ సెల్ మజిల్ పవర్ అక్కడి నుంచి వస్తుంది. ఒక మంచి ఫుడ్ తిన్నాడు పనిచేయడానికి, ఓ చెత్త ఫుడ్ పనిచేయడానికి ఎంత తేడా ఉంటుందో, నీ ఎనర్జీ చేతులు అంత బలంగా లేవటానికి, తను అంత ఒళ్ళు విల్లులాగా వంచగలటానికి కారణం ఏమైంది, మీ ఒంట్లో ఉండే సెల్స్ కోటాను సెల్స్ లో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మొత్తం కూడా మంచితో నిండి, అందులో ఎలాంటి కెమికల్ లేదు. రెన్యూడ్ న్యూ ఎనర్జీ, న్యూ కైండ్ ఆఫ్ ఎనర్జీ. కీటోన్ ఎనర్జీ సంథింగ్ డిఫరెంట్. అది మనకి డైట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, బయటకు వచ్చిన సేపు వాడికి ఎవరికి తెలియదు. ఆడు పొద్దున లేవగానే ఆడి నిద్ర అంత ఫ్రెష్గా ఉంటుంది, వాడికి ముందు డి విటమిన్ వస్తుంది ఫ్యాట్ నుంచి. డి విటమిన్ ఉంటే కానీ నిద్ర బ్రహ్మాండంగా రాదు. అది ఎప్పుడైతే డీప్ స్లీప్ ఉందో రికవర్ అక్కడ నుంచి జరుగుతుంది. మనం పడుకున్న ఎంఆర్ డీప్ స్లీప్ వస్తుంది. ఈవెన్ నేను సిజేరియన్ మండే అయితే సాటర్డే నుంచి ఇంట్లో వంట చేస్తాను సార్. 3 months కి క్లాసెస్కి వెళ్ళిపోయాను సార్. అసలు బ్యాక్ బెండింగ్లు, ఫ్లిప్లు, అసలు నా ఎనర్జీ ఫస్ట్ టైం అయితే సిజేరియన్ అయ్యాక బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండేది సార్. ఇప్పుడైతే నా ఎనర్జీ వేరే లెవెల్ సార్, అసలు టైర్డ్ అవ్వదు. ఆ మెటబాలిజం ఏం చేస్తుంది అర్థమైంది నీకు? ఫ్యాట్ అక్కడ వర్క్ చేస్తుంది, గ్లూకోజ్ అలా వర్క్ చేయదు. గ్లూకోజ్ మెటబాలిజం వర్క్ చేయదు. గ్లూకోజ్ మెటబాలిజం హ్యూజ్ గా తినాల్సి వస్తుంది. ఇది తక్కువ దాంట్లో ఎక్కువ వస్తుంది. అదే నాకు నేను ఫేస్ చేసిన నాకు తెలిసిపోయింది సార్. 9 రిచ్ క్యాలరీస్ వస్తాయి, అక్కడ గ్లూకోజ్ క్యాలరీస్ స్పాట్ లో అరిగిపోతాయి. అందుకని ఎక్కువ తినాల్సి వస్తుంది. అది అందుకని నేను మీకు అదే చెప్తాను సార్, నేను తిన్న తర్వాత ఒకసారి తిన్నా నాకు మళ్ళీ ఏం తినాలి అని నా బాడీ నన్ను అడగలేదండి. నా బాడీ సాటిస్ఫై అయిపోయింది నేను తిన్న దాంతో ఆల్రెడీ, బట్ స్టిల్ ఎనర్జీ. అది నాకు నేను ఫేస్ చేశాను. 2018 నుండి లాంగ్ రన్ ఇలా ఫాలో అయ్యి సార్ ఇప్పుడు మాకు అసలు ఆకలేదు సార్. అసలు బ్రేక్ఫాస్ట్ చేయము, లంచ్ చేయము సార్. ఒక్కొక్కసారి నేను ఒక రోజు కూడా తినకుండా నా పని చేసుకొచ్చిందంటే, జ్యోతి నేను అసలు ఏం తినలేదు, కొద్దిగా ఇప్పుడు ఆకలేస్తుంది వండు. మీరు నమ్మరండి, ఇది నిజం. ఇది కంప్లీట్ గా ఒక రోజు తినకుండా ఒక్కోసారి ఉండిపోగలుగుతున్నాను. ఎందుకు వెళ్ళిపోతానంటే మెటబాలిజం మొత్తం మారిపోయింది, అంటే నాది ఫ్యాట్ లో కన్వర్ట్ అయిందండి. వీళ్ళు తెలియక అది మాడతారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లాంగ్ రన్ అయింది కదా, చాలా డాక్టర్లు లైన్లోకి వచ్చారు. నాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, డాక్టర్ గారి దగ్గర చూపించామండి, అట్లాగే చేస్తున్నామండి అని చెప్తున్నామండి, చేయండి అండి మేము సర్ప్రైజ్ రిజల్ట్స్ చూస్తున్నాం. మొదట మేము ఎగరేసామని ఇప్పుడు చూస్తున్నాం కదా. ఏం జరుగుతుంది మొదట అంటే ఒక ఆందోళన, ఏంటి వీడు మన అంటున్నాడా, నిజాన్ని నేను అలా ఎన్ని పకోడిగాళ్ళు డాక్టర్ లైన్ సపోర్ట్ డాక్టర్ సపోర్ట్ అయితే ఎలా అవుద్ది, వాళ్ళు కొంత అపోహలు ఉన్నాయి. పేషెంట్ వస్తున్నట్టుంది, వేరే ప్రాబ్లం మీద వస్తాడు, గుండె జబ్బున, వాడి 16-17 హెచ్బిఎన్స్ ఉంటుంది, బీపీ చూస్తే 200 ఉంటుంది. వాడు 2 నెలలాగా వస్తున్నాడు, వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు, ఇక్కడ మతిపోతుంది, అల్లోపత్ర తగ్గదు కదా, ఏమైందంటే వీఆర్ ఇక మాట్లాడటానికి ఏం లేదు, అట్టా తగులుతున్నారు రోజు, ఇక వీళ్ళు మాట్లాడటానికి ఏం లేదు. మొన్న మధ్య క్యాన్సర్ పేషెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళారు, ఫేమస్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. మొత్తం చూస్తే మల్టిపుల్ క్యాన్సర్స్ 3 చోట్ల ఉన్నాయి. అబ్బా మీకు కీమో రేడియేషన్ సర్జరీ అవసరం, ముందు కీమో రేడియేషన్ అన్ని పెట్టాలని ఒక 20 ప్రోటోకాల్ ఇచ్చారు. సర్లే ఇంటికి వెళ్ళి వస్తామని సరాసరి అటు నుంచి హాస్పిటల్ నా దగ్గరికి వచ్చారు. నేను వెంటనే డైట్ ప్రోటోకాల్ ఇచ్చాను. వీళ్ళు 1 month తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ వెళ్ళి సేమ్ రిపోర్ట్ మళ్ళీ చేయించారు. చేయించిన తర్వాత 1 month నా 40 days అయింది. వెళ్ళి మళ్ళీ రిపోర్ట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత
ఎంతకీ వీళ్ళు రిపోర్ట్లు ఇవ్వట్లా, వీళ్ళు కూర్చున్నారు. కాసేపు మేనేజర్ గారు రూమ్లో రమ్మంటున్నారు అన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళారు. వెళ్తే 60 మంది డాక్టర్లు కూర్చుని అటు ఇటు వాళ్ళ ముఖాలు చూసుకుంటే, అమ్మ మీ విషయంలో పొరపాటు జరిగింది, యాక్చువల్గా మీకు మేము ఇంత ముందు ఇచ్చిన రిపోర్ట్లు తప్పు, యాక్చువల్గా రాంగ్ వచ్చింది, నిజానికి మీకు ఆ రిపోర్ట్లో క్యాన్సర్ లేదు, పొరపాటుగా వచ్చింది అన్నారు. వీళ్ళు నవ్వుకున్నారు. అదేం కాదండి, మీరు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది, మేము మధ్యలో అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు, వచ్చారు, ఇప్పుడు చూస్తే ఇంటికి వెళ్ళి వస్తే క్యాన్సర్ పోదు కదా, అంతే కదండి. కాదండి మేము ఇట్లా వీఆర్కే డైట్ చేసామంటే ఏం మాట్లాడకుండా సర్లేండి నిలిపారు. ఇంకేం కనీసం మాట్లాడతారు సార్? చెయ్యండి మంచి వద్దనేది కూడా కాదు. చాలామంది డాక్టర్లు ఇప్పుడు సహృదయంగా ఏం చేస్తున్నారంటే ఇలా షాక్ అయ్యి చూసి, లేదయ్యా ఈ మందులు రాస్తున్నాం కానీ వద్దులే, నేను రాస్తున్నా వాడమాకండి, ఈ ఫిగర్లు మాకు రావయ్యా, చూసాం, మళ్ళీ వాళ్ళ అనుమానం వచ్చి చేసి ఓ పని చేయండి, ఓ నెలాగి రండి మళ్ళీ చూద్దాం అని మళ్ళీ నెలాగి మళ్ళీ వెళ్ళారు. నిన్నే వచ్చారు మా విజయవాడ నుంచి ఒక పెద్ద హాస్పిటల్లో. చాలా గ్రేట్. ఇదేనయ్యా ఈ ఫిగర్లు మాకు రావయ్యా, చాలా మంచి జరిగింది, మీకు మందులో వాడమాకండి, నేనైతే రాస్తున్నా, ఎందుకంటే నా ప్రోటోకాల్ ఇక్కడ రాయాలి, మీ ఫైల్లో రాస్తున్నా, ఇది వాడమాకండి, ఇది ఫ్రెండ్లీగా చెప్తున్నా, మందులు అయితే రాస్తా, నేను నా ఛాయిస్ చెప్తున్నాను అంటే అంత సంస్కారంగా డాక్టర్లు వచ్చేసి. మంచిదండి, చాలా గ్రేట్ విషయం. అదే మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి మనం నా సెషన్స్ ఉన్నాయి ఇక్కడ క్లాసులు చెప్పాక, డయాబెటిక్ క్లాస్ వినాలని 3:30 గంటలు వినాలి. క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వినొచ్చు, అది చూసిన తర్వాత నన్ను డైరెక్ట్ కూడా కలవచ్చు, మిగిలిన అయితే క్యూలో రావాలి, ఒక వరుసలు వీడియో చూసినా డైరెక్ట్ కలవచ్చు. మొత్తం విడమర్చి అవుతా అడ్వాన్స్ సైన్స్ అంతా, నా గురించి ఎవడో విమర్శ చేద్దాం అనుకున్నా, ఏం మాడదాం అనుకున్నా 2 సెషన్స్ అటెండ్ కండి, ఆ తర్వాత కింద నేను ఉంటారండి, ఎవరైనా రావచ్చు. రామకృష్ణ వెళ్తానని 2nd ఫ్లోర్లో 9:30 కోటి 1:30 కోటి ఉంటాయి. ముందు అర్థం చేసుకుంటేనే కదా మాట్లాడేస్తే, నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, రామకృష్ణ నమ్మి చేయమాకండి. రామకృష్ణకి జస్ట్ లక్షల మంది, మిలియన్ల మంది, కోట్ల మంది ఫాలో ఉన్నారు కూడా చేయొద్దు, ఈ టెస్ట్ మోలు పెట్టేది కూడా చేయొద్దు, చైనా అవార్డు ఇచ్చిందో నోరి గారు చెప్పారనో చేయొద్దు. రామకృష్ణ ఏం చెబుతున్నాడో తెలుసుకోండి సైన్స్, ఆ సైన్స్ ఎందుకు, ఏ సైన్స్ పునాదుల మీద రామకృష్ణ రెడ్డితో క్యాన్సర్ తగ్గుతుంది, ఏ సైన్స్ పునాదుల మీద అల్లోపతికో లేదా ఇతర వైద్య విధానాల్లో క్యాన్సర్ని పెంచి పోషిస్తున్నాయి, ఖచ్చితంగా నాకే మొహం లేదు. అది నేను స్పష్టంగా సూటిగా చెప్పి, ఏ డౌట్ అని అడగండి, మీరు ఏ డౌట్ నేను క్లారిఫై చేయలేకపోయినా ఆ రోజుతో డైట్ చేయటం మానేస్తే ఎవరికైనా అంతే, అంత కాంప్రమైజ్గా ఉంటుంది. ఇప్పుడు దాదాపు 25 మంది డాక్టర్లు చూశారు, ప్రతి వాళ్ళు సార్ మేము కొత్తగా నేర్చుకున్నామంటే, నిన్న 2 మెడికల్ వచ్చారు, వాళ్ళు చూసిన తర్వాత సార్ మేము పెద్ద బ్యాచ్ 25-30 మంది అందరం వస్తాం సార్, మాకు స్పెషల్గా మేము 2 సెషన్స్ తిని వెళ్తాం, చాలా దూరం ప్లేస్. ఎంత ఇంప్రెస్ అయ్యారంటే అసలు మాకు నేర్చుకునేది ఇది వేరండి నిజం అని. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ తయారైపోయారు. ఇప్పుడు నిజంగా ఆలోచించమ్మా, నా సిద్ధాంతాల తప్పు ఉంటే నోరి గారు పక్కన కూర్చొని సిద్ధాంతం చెబితే ఆయన కనిపెట్టలేడా? ఈ యూట్యూబ్లో కింద కూర్చొని ఇప్పుడు మనమే కామెంట్లు వేస్తుంటారు పకోడీ గాళ్ళు, వీళ్ళైనా తెలియగలడు, నోరి గారు తెలియలేదు, కాకర సుబ్బారావు తెలియలేదు, వీళ్ళెవరికి లేదా? నన్ను సపోర్ట్ చేసిన 1000 మంది డాక్టర్కి ఏం లేదా? వాళ్ళు నన్ను స్టడీ చేసి ఆచరణ చూశారు కాబట్టి వాళ్ళు తెలుస్తుంది. నీకు తెలియదు కదరా, నువ్వు లూజ్ కామెంట్ చేస్తావరా, జస్ట్ నీకు ఐడియా పేస్తావు, అది గొప్పదని ఎలా చెప్పేస్తావరా? అందులోనే ఉంటారు, బయటికి రారు. ఈ బోర్డు సలహాగాళ్ళు ఉంటారు, ఈ పక్కన చేరి ఎవడో ఇంట్లో క్యాన్సర్ వచ్చింది అనుకో పక్కన చేస్తారు ఈ బోర్డు సలహాగాళ్ళు, పెద్ద పెద్ద పేర్లు చెబుతారు, టీవీలో చూసిన మధ్యాహ్నం పూట చూసే ఒక డాక్టర్ పేరు, లేదా పెద్ద హాస్పిటల్ పేరు, లేదా టాటా మెమోరియల్ తీసుకెళ్ళండి అడారి, వీడి పాండిత్యం అంతే. అలా కాదని వీళ్ళు ఆలోచన చెప్పారు అనుకో, నీకు ఈ తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, నువ్వు ఒక పెద్ద దుష్టుడివి అంటే మన ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. సరే ఊరిని హాస్పిటల్కి వెళ్తే జత్రారంటే ఒక్క నిమిషం అక్కడ మాయమైపోతాడు, గ్రౌండ్ ఖాళీ. ఆడైనా నిజానికి మనం కాఫీ ఇస్తేనే వస్తాడు, అప్పుడు కాఫీ ఇస్తే 2సారి వస్తాడు, నువ్వు కాఫీ ఇవ్వకపోతే మరసరుచుకుంటాడు. వీళ్ళంతా బోడిసాల వీడికి తెలుసా అక్కడికి వెళ్తే తగ్గుద్దని, అక్కడికి వెళ్ళి రేపు జుట్టు కూడా కొట్టి చచ్చిపోతే ఏం చేస్తారు? నువ్వు బాధ్యత తీసుకుంటావా? నువ్వు తీసుకుంటావు బాధ్యత అంటే పక్కన కూర్చొని జరగొట్టావు. వీడికి పాండిత్యం ఉందా? ఏం లేదు, వాడు ఎక్కడో చూసింది చెప్తాడు, అది లేకపోతే నువ్వు తల్లిదండ్రులు నువ్వే హత్య చేస్తావని ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు. ప్రజలు ఇలాంటి సన్నాసుల పట్ల అప్రమత్తంగా ఉండండి, ఈ బోర్డు సలహాల పట్ల మీరు విచక్షణతో ఒక సబ్జెక్టుని తీసుకోండి. నేను ఎప్పుడు అదే చెప్తాను, రామకృష్ణ డైట్ వినాలంటే రామకృష్ణ సబ్జెక్ట్ ఏనండి, రామకృష్ణకి ఏ సీక్రెట్ లేదు. ఇదిగో ఈ సైన్స్ పునాదుల మీద ఎందుకు తగ్గుతుంది అని డీటెయిల్డ్గా 3:30 గంటలు ఎవడ చెప్పేది? ఒక జబ్బు గురించి కేవలం సైన్స్, అందులో డైట్ లేదు. ఎవడొచ్చానండి డయాబెటీస్ మీద 3:30 గంటలు, దీన్ని 3:30 గంటల సైన్స్ రిక్షావాడికి అర్థమయ్యేటట్టు. ఒక రిక్షావాడి నా మీటింగ్ అయిన తర్వాత నేను చెప్పి ఆడితో సెషన్ పెట్టిస్తా, వాడు చెప్తాడు మీకు సెషన్ అంత విడమరి చెప్తాను. ఇప్పుడు నేను చెబితే ఒక ఆంకాలజిస్టుల మీటింగ్లో చెబితే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారండి? వాళ్ళు అబ్జెక్ట్ చేయరా? మీకే తెలుసు అంటారా పకోడీకి వెళ్ళారు మీకు అన్నీ, నెట్ఫార్మ్ ఫ్యాన్స్ వాళ్ళు మీకే తెలుసు అవన్నీ. ఇదే వర్క్ వాళ్ళ డాక్టర్లు కాదు, నన్ను సమర్థించే వాళ్ళు డాక్టర్లు కాదు, వీడు ఒక్కడే చదివాడు ఎంబీబీఎస్ స్పెషల్గా. వాళ్ళు చదివిందేమో గేదెల మళ్ళీ సిద్ధాంతం చదివారు లేదు. తెలుసుకోండి బాబు, సైన్స్ వెర్షన్ బోర్డు మారి సిద్ధాంతం లేనే కదా. అడ్వాన్స్ ఆధునిక డాక్టర్లు
అమెరికాల దగ్గర నుంచి బోల్డ్ మంది, జేసన్ పంక్ దగ్గర నుంచి బోల్డ్ మంది మహానుభావులు ఈ మాఫియాలకు వ్యతిరేకంగా బోల్డ్ మంది ముందుకొచ్చి చేస్తున్నారు. అయితే వాళ్ళ వాయిస్ వినపడకపోవచ్చు, వాళ్ళు మీ వాయిస్ పెద్దగా ఉండొచ్చు, అది జస్ట్ బికాస్ మీ వాయిస్ పెద్ద కొంత మీరు కరెక్ట్ కాదు. హైదరాబాద్ సిటీలో సుమారు 1.5 కోటి జనాభా ఉన్నారనుకుంటే 2 లక్షల మంది ఉంటారు రోడ్ల మీద పొద్దున్న చూస్తే, వాకింగ్లోనో సైకిల్ మీద ఎక్కడో. అందుకని మిగిలిన వాళ్ళందరూ చేసింది కరెక్ట్ అవుద్దా? వీళ్ళు తక్కువ మంది ఉండి వీళ్ళు చేసింది కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు మీరు యోగా చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ యోగా చేయరు కాబట్టి మీరు మైనారిటీ కాబట్టి మీరు చేసిన తప్పు అవుతుందా? అర్థమైందా? మెజారిటీ ఎప్పుడు సరైన అవ్వాల్సిన అవసరమే లేదు. సిగ్గుపడండి. అంతమంది ఎందుకు పెరుగుతుంది? మీరు వైద్యం చేస్తున్నా ఇవాళకి దేశంలో 50 నుంచి 70 మంది ఏదో పెరుగుతుంది అంటున్నారు, అంతమందికి డయాబెటీస్ ఎందుకు ఉంటున్నారు? సిగ్గుపడాల్సింది మీరు. అవునండి, వైద్యశాస్త్రం అనే సంవత్సరాల నుంచి అన్న యుగాల నుంచి ఉంది, ఎవరో మాట్లాడుతున్నారు. నేను అలోపతి వైద్యశాస్త్రం గురించి నేను మందులు రాయట్లా, మందు కనిపెట్టి చేయట్లా, ఇంటో ఆహార విధానాలు ఎలా తగ్గించో చెబుతున్నారు. ఒక హోమ్లీ ఆహారం, నాకు పర్మిషన్ అవసరంలా. అవునండి, నువ్వు ఉప్మా చేసుకున్న పర్మిషన్ కావాలి, కావునా కోడుకూర ఉన్న పర్మిషన్ కావాలా? మీరు చెప్పినప్పటి నుండి జ్వరం వస్తే కోకోనట్ ఆయిల్ 2 చెంచాలు తాగడం అంతే సార్. అంతే అంతే అంతే. అదే ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ పరిజ్ఞానం వల్ల. డే 1 నుంచి చెప్పింది ఏంటి? అవునండి, ఇల్లాలే మన వైద్యురాలు, మన వంటలే మన వైద్యశాల. అంతే అంతే అండి. వాళ్ళు చేసే పని బోల్డ్ ఉంటుంది, డాక్టర్లు చేసే పని. అవును, ఈ కాళ్ళు మార్చి కీళ్ళు మార్చి నిజం జబ్బులన్నీ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. అవును సార్. ఈ పళ్ళు బీకి కళ్ళు బీకి గుండు మార్చి బోల్డ్ ఉన్నాయి కదా. అవును సార్. డయాబెటీస్ ఈ భాగంగా తప్ప వాళ్ళకి చాలా పనులు అవి చూసుకుంటారు. అవునండి, గ్యాస్ట్రోంటాలజిస్టులు చాలా మంది ఉన్నారు కదా, ఆ పనులన్నీ బోల్డ్ ఉన్నాయి. అవును సార్. దేవుళ్ళు అంటే వాళ్ళు చేతులెత్తి నమస్కారం పెడదాం. అవును సార్. అవును సార్. ఎందుకు ఇలా మోసం చేయడం ప్రజల్ని? అవును సార్. అది లేదులే, ఇది ఒక వారు. అవును సార్. మంచికి చెడుకి ఎప్పుడు వారు ఉంటుంది, ప్రజల తరపున ఉండేదానికి, ప్రజలు దోచుకునేదానికి. కాకపోతే మన తెలుగు రాష్ట్రాలు చాలా లక్కీ, మీరు వచ్చి 2018 నుండి వాయిస్ రేస్ చేసి మాలాంటి చాలా మంది మారి ట్రూగా నిజంగా అనుకూడ వాళ్ళు మిమ్మల్ని గుండెలో పెట్టున్నారు చాలా మంది. అంటే రికవర్ అయిన వాళ్ళు చాలా మంది. ఎవరు చేస్తారు సార్? మీరు చాలా కుటుంబాలు మన ఇంట్లో మన పిన్ని కొడుకులకో చిన్న కొడుకులకో మనకు టైం లేక మనం హెల్ప్ చేయలేము, టైం లేకో లేదా ఏదో ఇష్టం లేకో సంథింగ్. అలాంటిది మీరు ఇంతమందికి నేను చెయ్యాలి ప్రజలకంటే అంత చిన్న విషయం కాదు సార్. అది చాలా మీకు గొప్ప. అదే విధంగా ఎవల్యూషన్ కూడా మీరు తీసుకొచ్చేసారు. ఒక ఆయన స్టోరీ చదివానండి, ఇంకా డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి, చచ్చిపోదాము, నా వల్ల ఇంట్లో పాడైపోతుంది అనుకుని ఆయన మన డైట్ చేసి 1 రోజుల్లోనే నడిచి అసలు చనిపోదామని అనుకున్న మనిషి ఉన్నారు సార్. అసలు ఎంత కాన్ఫిడెంట్ ఎందుకంటే ఇన్ని చూసాను నేను. అవును సార్. ఎన్ని చూస్తే ఎలా ఉంటాను నేను. అవును సార్. అసలు నిజంగా ఇంత పెద్ద అలోపతి వ్యవస్థకి ఎదురు తిరిగి మందులు 3 గుంటల పారంటే బతుకుంటారు ఎవరన్నా? అవును సార్. అరే ఎందుకురా అంతా మీది పెద్ద సైన్స్ అయితే అవును సార్. నేను మందులు పారేయమని నా మీద కేసు పెట్టండి వస్తా, దమ్ము ఉంటే. అవును సార్. హేతువాదిగాళ్ళని కేసు పెట్టమనండి, మీ చేతిలో మీరు ఉన్నారు. ఆ లాయర్లు అంటే సిగ్గు లేకుండా ఉందిరా, యూట్యూబ్లో కూర్చొని చాట్ను ఎడతారు, కామెంట్లో ఫేస్బుక్లో ఎడతారు. ఎందురా నా మీద కేసు పెట్టిన నాది అశాస్త్రీయమని మిమ్మల్ని మొత్తం జైలు పంపిస్తా. అశాస్త్రీయ ఎవడ చేస్తాను మొత్తం వెళ్తారు జైలుకి. అశాస్త్రీయ ఎవడు చేస్తాడు వెళ్తాడు జైలుకి. ఏది శాస్త్రమో తేలుతుంది. ఆ జడ్జిలకే 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ షుగర్లు వచ్చి మొత్తుకుంటున్నారు. ఈ షుగర్ ఈ ముదరష్టపాల చేతులు పడి చేస్తున్నారా, ముందు కనిపెట్టండి రా అని ముందు తీసుకెళ్ళి వేస్తారు బొక్కలో. చేష్టలు చేస్తే తోక చేడితే కత్తిరిస్తారు, వాళ్ళే కత్తిరిస్తారు. సిగ్గున లేదు, ఎట్లా అంత బరి తెగించి అలా మాడతారు అర్థం కాదు. సిగ్గు లేకుండా ఒక్కన కూడా తగ్గించలేదు. తగ్గించినట్టు సైన్స్ లేదు అండి, మీకు అకమాలం ఉందా సైన్స్? పగలు తీసిన సైన్స్ పీక్కుదంటే మా సైన్స్ అంటే నీకు అంత సైన్స్ ఉంటే దమ్ముంటే తగ్గించు. నువ్వు తగ్గితే వెళ్ళిపోతా ఛాలెంజ్. ఉంటారు ఎట్టంటే వాళ్ళంతా ఆ యూట్యూబ్లో అంటారా, వీళ్ళకంటే ఆ యూట్యూబ్లో చెప్పే పాయింట్ చాలా నయం. నేను ఎప్పుడు చేతబడి చేసే వాళ్ళు పోలీసు ఎప్పుడు ఒక మాట అంట, ఒకవేళ ఉన్న నా మీద కేసు చేతబడి వాళ్ళు వేయాలి, వాళ్ళతో పోతున్నది డయాబెటీస్ వైద్యంలో. చేతబడి నా మీద వేయాలి, ఇట్లాంటి చెత్త వైద్యంతో మమ్మల్ని కంపేర్ చేస్తున్నారా? అల్లోపతి డయాబెటీస్ వైద్యంతో చేతబడిని కంపేర్ చేసి మా పరుగు తీసినందుకు చేతబడి సంఘం వాళ్ళు నా మీద వేయాలి కేసు. అలాంటి చెత్త వైద్యం, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తీరు. అది అట్టకు అదొక బుస్సు, ఇది బుస్సు కాదు, ప్రాణాలు తోడేసేది. అరే సిగ్గన్న లేదు. టైప్ 1కి టైప్ 2కి ఒకటి ఇన్సులిన్ ఎక్కువ ఒక జబ్బు అయితే, ఇన్సులిన్ లేకపోవడం ఒక జబ్బు అయితే, రెండింటికి ఒకటి సిగ్గన్న లేదు. సిగ్గన్న లేదు. ఆ సమర్థించే కార్డియాలజిస్టుల పేరు చెప్పుకునే వాళ్ళకి సిగ్గన్న లేదు. సైన్స్ గురించి మినిమం అవగాహన. ఎంతసేపు వ్యాపారం. మేము పోటుగాళ్ళం. నువ్వు పోటుగాళ్ళు దాంట్లో అయ్యా, నువ్వు సర్జరీలు చేసుకుంటావు, మా నీ పోటుగాడతారని కాదంటలా, నువ్వు చేసుకో. నువ్వు వచ్చి వీటిలో దూరు ఏం తగ్గించిందని ఎలా డినై చేస్తావు? హౌ కెన్ యూ డినై ద రిజల్ట్? అంటే జస్ట్ బికాజ్ ఇప్పుడు నువ్వు శాస్త్రం కాదు, మందులు బారటం మంచిది కాదు అన్నావు కాబట్టి, అంటే మిగిలిన జబ్బు తగ్గిన వాళ్ళు కాలు మీరు తీసేయాలన్న వాళ్ళ కాలు బ్రహ్మాండంగా నడిచే వాళ్ళందరూ ఓహో రామకృష్ణ గారు మనం మేము కాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, వాడి దగ్గర కాలు కత్తిరించుకోవడానికి సైన్స్ అని ఆడ అనుకోవాలా? సన్నాసులారా 100 కాళ్ళు నరికేస్తారు. సిగ్గన్న లేదు వాళ్ళకి, సిగ్గన్న లేదు. కేవలం డబ్బుల కోసం ఒక ఫ్యామిలీని ఇలా అందరూ అంటలా, కొంతమందే ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొత్తం అందరూ చుట్టం అక్కడ. దయచేసి ఈ సాగు తెలివితేటలు చూసేవాళ్ళు అందరూ
అనమాకండి. ఇప్పుడు కూడా వ్యవస్థలు ఉంటారు. ఇప్పుడు డాక్టర్లు గొప్ప వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు చెడ్డ, ప్రతి దాంట్లో ఉంటారు మంచి చెడు. అవును సార్. ఒక వెధవనంటే మమ్మల్ని అందరూ అంటారని మీరు వెనకేసుకొచ్చి మీకంటే వెధవలు ఉండరు. అవును అవును సార్. మిమ్మల్ని మిమ్మల్ని కాదు, అవును సార్. మిమ్మల్ని తీసుకోమాకండి. ఎతికిస్తున్నాళ్ళు ఎవరికి ఉండదు. ఇలాంటి వాటిమే పడి ఏడుస్తుండే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ సబ్జెక్టు లిమిటెడ్ టు దట్ సెగ్మెంట్, దట్స్ ఆల్. అంతే సార్. అవును సార్. వీళ్ళకి లేరా హేతువాదులు డాక్టర్ లేరా? ఒక్కడ రాడే. అవును సార్. ఆ బ్రహ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అవును నా దశాస్త్రం అయితే దమ్ముంటారా బ్రహ్మారెడ్డి గారని కర్నూలు మరి ఛాలెంజ్ చేశారు. అవును. ఛాలెంజ్కి రారంట. మళ్ళీ ఊరు వీళ్ళు మేము మాత్రం వేరే వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. సిగ్గనలేదు, సిగ్గనలేదు హేతువాదులకి. అవును సార్. చీడ పురుగులు వీళ్ళు సమాజానికి. అవును సార్. ఎగ్జాక్ట్లీ సార్. వాళ్ళు